హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం మునక్కాయ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ కామెంట్స్ అనేవి నాకు తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక బౌల్లోకి అరకప్పు దాకా కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. కందిపప్పులోకి వాటర్ వేసుకొని 2-3 సార్లు పప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని బాగా నానబెట్టుకుందాము. మీకు టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మరొక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి అరనిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. చింతపండుని ఎప్పుడు వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి, లేదంటే డస్ట్ అంతా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మొత్తం వంపేసుకొని ఇందులోకి మరొక కప్పు దాకా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాము. పప్పు అనేది మనకి చక్కగా నానిపోయిందండి. పప్పు ఎంత బాగా నానితే మనకు పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఈ పప్పుని ఇప్పుడు మనం ఒక కుక్కర్ గిన్నెలకి యాడ్ చేసుకుందాము. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 6-7 వెల్లుల్లి రెమ్మలు, హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అరకప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. విజిల్ మొత్తం నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, పప్పు అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనకు పప్పు గుద్దితో కూడా మీరు మ్యాష్ చేసుకోనక్కర్లేదండి. ఈ విధంగా గరిటెతోనే కాస్త మ్యాష్ చేసుకుంటే చక్కగా మనకు మెదిగిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టుకుందాము. 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ దాకా పోపుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 6-7 వెల్లుల్లిపాయ రెమ్మలు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో వీటిని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా కాస్త సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ రాళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి ఇలా ఈ విధంగా వేయించుకోవాలి, ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాము. అలాగే 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మునక్కాయని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మునక్కాయలు సగం ఉడికేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. 6-7 నిమిషాలకి మునక్కాయలు అనేవి సగం వరకు ఉడికాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకుందాము. అలాగే 2 స్పూన్ల దాకా సాంబార్ కారం యాడ్ చేసుకుంటున్నాను. నేను వేసుకున్న రాళ్ళుప్పు సరిపోలేదండి, కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, మునక్కాయలు అనేవి చక్కగా ఉడికిపోయాయండి. కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. చూసారు కదా, సాంబార్ కూడా ఈ విధంగా దగ్గర పడిపోయిందనమాట. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు చల్లారిపోయిన తర్వాత కూడా మనకు ఇలాగే పలుచగా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కమ్మనైన మునక్కాయ సాంబార్ని.